నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా జగిత్యాల పట్టణంలోని 45వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు పిప్పరి అనిత తదితరులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారని వారు వార్డు సభ్యులను అభ్యర్థించారు. జై జై జీవన్, జై జై జీవన్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై గిట్ల పోదా మరి ఇట్లా నా పేరు పెట్టి ఎంపీ అభ్యర్థి అయినటువంటి జీవనన్న గారి కోసము ఈ ప్రతి వార్డులో కాంగ్రెస్ నాయకులు ప్రతి వార్డుకి తిరగడం జరుగుతుంది, ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ మార్కెట్ వెనుక ఏరియాలో ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రజల యొక్క స్పందన చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ మీరు ఈసారి ఖచ్చితంగా జీవనన్నే వస్తారు అని కూడా ప్రజలందరూ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే జగిత్యాల పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మనం ఇప్పుడు జీవన్ రెడ్డి గారు లోకల్ వ్యక్తి. ఖచ్చితంగా మనకి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మనకు ఏ పని కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, ప్రతి పని ఏ అవసరం ఉన్నా కానీ మనకి ఇక్కడ లోకల్ వ్యక్తి కావాలి. ఇప్పుడు మనకు కొంచెం తేడాతో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ అవకాశం వచ్చిందని ప్రజలే చెప్పడం జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా అందరూ ఓటు వేసి గెలిపిస్తామని కూడా ఇంటింటికి మాట ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా దయచేసి అందరూ ఇదే జీవన్ రెడ్డి గారి మాటగా భావించి ఓటు వేసి అందరినీ మంచి మెజార్టీతో గెలిపించగలరు. ముఖ్యంగా మనకి పట్టణంలో ఉన్నటువంటి చాలామంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయి. దానికి మనకి ఏ వసతులు కావాలన్నా కానీ జీవన్ రెడ్డి గారు ఈరోజే తను వాయిస్ ద్వారా కూడా మా నాయకులందరికీ పంపించడం జరిగింది, మెసేజ్ పంపడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ తర్వాత జీవన్ రెడ్డి గారు అక్కడ ఆల్రెడీ ఇప్పటికే పనులు స్టార్ట్ అయినాయి. కరెంటు కానీ, రోడ్లు కానీ, మోర్లు కానీ, వాటర్ కానీ ప్రతి ఒక్క మౌలిక వసతులు అన్నీ కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వచ్చిన వారు కూడా అందరూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వారందరూ కూడా అభివృద్ధి కావాలనుకుంటే ఖచ్చితంగా ఈసారి జీవన్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా కోరుతూ వాటిలో ప్రచారంలో భాగంగా మాజీ కౌన్సిలర్ పిప్పరి అనిత గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన మా పద్మశాలి నాయకులు, అట్లాగే వివిధ కుల నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరితో ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. 45వ వార్డులో ఏ గడపకు వెళ్ళినా కూడా చాలా పాజిటివ్ స్పందన, మంచి స్పందన ఉంది. కాబట్టి మేమే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపించేంత స్పందన వచ్చింది మాకు. ఎక్కడైనా కానీ వెళ్ళిన ప్రతిసారి ఏమంటున్నారంటే మేము జీవనన్నకే ఓటేసి గెలిపిస్తాం, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా జీవనన్నకే ఓటేస్తామని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. ఎందుకు మరి అని అంటే జీవనన్న చేసిన అభివృద్ధి అట్లాంటిది. ఇప్పుడు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అది గత ప్రభుత్వం ఇచ్చినా కూడా దానికి ఏదైతే దోహద పాడిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది జీవనన్ననే. ఎప్పుడైతే జీవనన్న కాంగ్రెస్ ప్రభుత్వం మనకు వచ్చినప్పుడు అది డబుల్ బెడ్రూమ్లు కట్టించాలి, ఏదైతే మనకు ఇంద్రం ఇల్లు కట్టించాలనేది ఏదైతే ఉందో అది జీవనన్న తీసుకొచ్చింది. కాకపోతే మన గవర్నమెంట్ రాలేదు, వేరే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేసారు, అది వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు కట్టారు. సో ఇప్పుడు జీవనాన్ని ఏం చేసారు, సరే కట్టిరు అయిపోయింది. దాదాపు ఇన్ని ఇండ్లు వచ్చినాయి కదా, ఇంకా 800 ఇండ్లు బాకీ ఉన్నాయి. అట్లాగే ఇంకా ఇంద్రం ఇల్లు 1700 ఇండ్లు బాకీ ఉన్నాయి. ఇంకా రాని వాళ్ళందరూ ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా అందరికీ వస్తాయి. ఏదైతే వచ్చిన ఇండ్లు ఉన్నాయో దానికి ఆల్రెడీ 4000 ఇండ్లకు ట్రాన్స్ఫారంలు వేయించడం జరిగింది. జీవనన్న గెలవకపోయినా కూడా మొన్న ట్రాన్స్ఫారంలు తీసుకొచ్చి వేయించారు. మరి అంతటి ఘనత జీవనన్నది. ఆయన బాధపడట్లేదు, సంతోషపడుతున్నారు. మీ అందరి కోసం, మీ అందరికీ పనిచేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మన బాధ్యత గెలిపించడం. ఇంకా అక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ల దగ్గర అవన్నీ తీరుస్తానని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ల కోడ్ తర్వాత అన్నీ అయిపోతాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఎలక్షన్ల కోడ్ అయిపోయే వరకల్లా ఇంకొక నెల వరకల్లా అంతా అయిపోతుంది. దయచేసి ఇది అందరూ ప్రజలు డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. కొంతమందికి పెన్షన్ రావట్లేదు అని మాట్లాడితే వాళ్ళకు ఒకటే చెప్తున్నామమ్మ, ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది. ఎలక్షన్ కోడ్ తర్వాత 4000 పెన్షన్ కూడా అమల్లోకి వస్తుంది. 232 రూపాయల మజూరు ఉన్నది ఇప్పుడు బీడీ చేసే వాళ్ళకి, అది కూడా రానున్న రోజుల్లో 300 పెన్షన్ రాబోతుంది. ఒకటి నేను మీ అందరిని అడుగుతున్నా, గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా రిలీజ్ కాలేదు. మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం అది. ఇప్పుడు ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే రేషన్ కార్డ్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోగానే మనకి రేషన్ కార్డులో ఆన్లైన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మనందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరు
బాధపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం. ఎవరన్నా వచ్చి మీరు ఓటు వేయొద్దట, మీ పెన్షన్ కట్ అయిపోతుందని ఎవరన్నా చెప్తే ఎవరు కూడా భయపడాల్సింది లేదు. పెన్షన్ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరున్నారు? చేకూరుతున్నది. మరి ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరు దయచేసి భయపడొద్దు, ఎవరన్నా ఏదైనా చెప్తే వినొద్దు. మనకు ప్రభుత్వం ఉంది, మాకు లోకల్ అభ్యర్థి అని చెప్పేసి మీరే గర్వంగా చెప్పుకొని ఇక్కడ ఓటేస్తామని చెప్పేసి చెప్పాలి. ఎవరు వచ్చినా కానీ వినొద్దు. అరవింద్ గారు గత 5 సంవత్సరాల క్రితం గెలిచినప్పటి నుంచి ఎన్నో వాగ్దానాలు చేసిరు, ఒక్కటి కూడా చేయలేరు. కనీసానికి నిజామాబాద్లో ఒక ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కూడా కట్టలేరు ఆయన. మరి అట్లాంటిది అయినా మనకి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? ఏం చెయ్యరు. ఏదైనా కానీ జీవనాన్ని చేయాలి. మీరు ఇక్కడ చూసుకోండి, ఎన్ని కాలేజీలు కట్టిరు. జేఎన్టీ కాలేజ్ కట్టిరు, వ్యవసాయ కాలేజ్ కట్టిరు, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కట్టిరు.